మనం హనుమంతుణ్ణి ఎలా తలుచుకుంటాం? ఆయనకు గుడి కడతాం. కష్టమొచ్చినప్పుడు ఆయన పేరు జపిస్తాం. ఒకే చేతితో ఏకంగా పర్వతాన్ని ఎత్తిన మహాబలశాలిగా మనందరికీ తెలుసు. కాని ఒక్కసారి ఆలోచించారా? ఆయన శరీరం ఎప్పుడూ సింధూరంతో ఎందుకలా మెరిసిపోతూ ఉంటుంది? ఆయన చేతిలో మనం చూసే ఆ గద, అది సాక్షాత్తు ఎవరిదో తెలుసా? అన్నింటికన్నా ముఖ్యంగా ఒక దేవుడు తన దైవత్వాన్నే మరిచిపోయేలా చేసిన ఒక పురాతన శాపం గురించెప్పుడైనా విన్నారా? చూడండి, హనుమంతుడి కథలో మనకు తెలియని కొన్ని అద్భుతమైన, లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ వివరణ పూర్తయ్యేసరికి మనం ఆయనను చూసే దృష్టికోణమే పూర్తిగా మారిపోతుంది, ఇది మాత్రం ఖాయం. ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం ఇతిహాసం యొక్క ఆత్మ దాగి ఉంది. ఎంత విచిత్రం కదూ! వాయుపుత్రుడు, శివాంశ సంభూతుడు, అపారమైన శక్తులకు అధిపతి అయిన హనుమంతుడు తను ఎవరో, తను ఏం చెయ్యగలడో పూర్తిగా మరిచిపోయాడు. అసలిది ఎలా జరిగింది? ఇంతటి మహాశక్తిమంతుణ్ణి తన జ్ఞాపకాల నుండి దూరం చేసిన ఆ కథేంటి? పదండి, ఈ రహస్యాన్ని కలిసి ఛేదిద్దాం. సరే, మన కథ మొదటి అంకంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. పుట్టుకతోనే దేవతలందరి వరాలతో, ఊహకందని బలంతో జన్మించిన ఒక బాలుడు తన అల్లరి చేష్టల వల్ల తన శక్తులనే మరిచిపోయేలా ఎలా శపించబడ్డాడో ఇప్పుడు చూద్దాం. బాల్యంలో హనుమంతుడు చాలా అల్లరి పిల్లవాడు. కాని అతని అల్లరి సాధారణమైనది కాదు. ఒకరోజు ఉదయం ఆకాశంలో మెరుస్తున్న సూర్యుడిని ఒక పెద్ద ఎర్రటి పండు అనుకుని దాన్ని తినడానికి ఒక్క ఉదుటున ఆకాశంలోకి దూకేశాడు. అతని అదుపులేని ఈ శక్తి లోకానికి ప్రమాదకరంగా మారొచ్చని గ్రహించిన మహారుషులు అతని మంచికోసమే ఈ శాపాన్నిచ్చారు. గమనించండి, వాళ్లు అతని శక్తులను తీసివేయలేదు, కేవలం వాటిపై ఒక మతిమరుపు పొరను కప్పారంతే. ఆ క్షణం నుండి హనుమంతుడు తన అపారమైన బలాన్ని మరిచిపోయి ఒక సాధారణ వానరుల్లో జీవించడం మొదలుపెట్టాడు. ఇక కాలం గడిచింది. హనుమంతుడు తన గతాన్ని, తన అపారమైన శక్తిని పూర్తిగా మరిచిపోయాడు. సీతమ్మను వెతకడానికి 100 యోజనాల మహాసముద్రాన్ని దాటాల్సిన సమయం వచ్చింది. వానర సైన్యం మొత్తం నిస్సహాయంగా చూస్తుండగా జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు నడిచివచ్చి నెమ్మదిగా ఈ ప్రశ్నలడిగాడు. అంతే, ఆ మాటలో ఒక మంత్రంలా, ఒక తాళంచెవిలా పనిచేసి హనుమంతుడు స్మృతిలో బంధించబడిన ఆ మహాశక్తి ప్రవాహానికి తలుపులు తెరిచాయి. ఇప్పుడు కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటోంది. హనుమంతుడి శక్తి కేవలం ఎవరో గుర్తుచేయడం వల్ల తిరిగి రాలేదు. ఆ శక్తికి అసలైన పునాది, అసలైన ఇంధనం ఆయన స్వచ్ఛమైన ప్రేమ మరియు నిస్వార్థమైన భక్తి. ఆయన బలం కండరాల్లో కాదు, ఆయన స్వచ్ఛమైన హృదయంలో ఉంది. అదెలాగో చూద్దాం. హనుమంతుడు లంకలో సీతమ్మను కలిసి రాముడి ఉంగరాన్ని అందించాడు. ఆ క్షణం ఆమె కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. తనను ఓదార్చిన ఆ వీరుడికి కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలనిపించింది. కాని బందీగా ఉన్న ఆమె దగ్గర ఏముంటుంది చెప్పండి? చుట్టూ చూసింది. అశోకవనంలో ఉన్న తమలపాకులను తన చేతులతో తుంచి ప్రేమగా ఒక మాల అల్లి ఆయన మెడలో వేసింది. ఆ ఒక్క క్షణం, ఆ స్వచ్ఛమైన ప్రేమ. ఈ రోజుకి మనం హనుమంతుడికి సమర్పించే ప్రతి తమలపాకుల దండ వెనుక ఉన్న కథ ఇదే. ఇప్పుడు మనం సింధూరం కథలోకి వెళ్తున్నాం. సీతమ్మ చెప్పిన ఈ సరళమైన కాని ఎంతో శక్తివంతమైన మాటలతో ఈ కథ మొదలవుతుంది. అసలు ఆమె తన పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకుంటుందో చెప్పిన సందర్భమిది. ఒకరోజు ఉదయం సీతమ్మ తన పాపిటలో సింధూరం పెట్టుకోవడాన్ని హనుమంతుడు చూసి, అమ్మా, ఇదేంటి అని అమాయకంగా అడిగాడు. నా భర్త అయిన శ్రీరాముడి దీర్ఘాయుష్షు కోసం నాయనా అని ఆమె చెప్పగానే హనుమంతుని స్వచ్ఛమైన మనసులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. అమ్మ పాపిటలో ఉన్న ఆ కొద్దిపాటి సింధూరానికే అంత శక్తి ఉంటే, నేను నా శరీరం మొత్తం సింధూరంతో కప్పుకుంటే నా స్వామికి శాశ్వతమైన రక్షణా కవచంలా ఉంటాను కదా అని భావించాడు. అంతే, వెంటనే వెళ్ళి తన శరీరం మొత్తం సింధూరం పూసుకున్నాడు. ఆ అపారమైన భక్తికి రాముడు ముగ్ధుడై అప్పట్నుండి హనుమంతునికి సింధూరం పూసిన వారిని తాను కూడా అనుగ్రహిస్తానని వరమిచ్చాడు. చూశారా, అతని భక్తి కేవలం ఒక భావోద్వేగంగా మిగిలిపోలేదు. అది అతనికి అపారమైన దైవిక శక్తులను, సాక్షాత్తు దైవిక ఆయుధాలను సంపాదించిపెట్టింది. ఇప్పుడు మనం కథలో తర్వాతి దశలోకి వెళ్తున్నాం. హనుమంతుని చేతిలో మనం ఎప్పుడూ చూసే ఆ గద ఒక సాధారణ ఆయుధం కాదు. దాని పేరు కౌమోదికి. ఇది సాక్షాత్తు ఈ విశ్వాన్ని పాలించే శ్రీమహావిష్ణువు యొక్క గద.
వాయుదేవుడు దీన్ని హనుమంతుడికి బహుమతిగా ప్రసాదించాడు. అంటే ఆ గదను ధరించడమంటే సాక్షాత్తు విష్ణువు యొక్క సంరక్షణా శక్తిని చేతిలో పట్టుకోవడమన్నమాట. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయుధాన్ని ధరించే అధికారం ఇవ్వడం అంటే హనుమంతునిపై దేవతలకు ఎంత నమ్మకముందో ఆలోచించండి. ఆయన కేవలం ఒక భక్తుడు కాదు, దైవిక బాధ్యతలను మోస్తున్న ఒక ప్రతినిధి. ఇప్పుడు మనం హనుమంతుడు ప్రదర్శించిన కొన్ని అద్భుతమైన, మన ఊహకందని శక్తుల గురించి తెలుసుకుందాం. అయితే ఇవి కేవలం అద్భుతాలు కావు. అవి ఆయన నిస్వార్థమైన శీలం నుండి, ఆయన త్యాగ గుణం నుండి పుట్టిన ప్రతిఫలాలు. లంక నుండి శుభవార్తతో తిరిగివచ్చిన హనుమంతుడిని చూసి సీతమ్మ పొందిన ఆనందానికి అవధుల్లేవు. ఆమె కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ, నాయనా, ఈ లోకంలో శ్రీరాముని నామం ఎంతకాలం నిలుస్తుందో అంతకాలం నీవు కూడా చిరంజీవిగా వర్ధిల్లు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. రాముని నామం శాశ్వతం, కాబట్టి హనుమంతుని ఉనికి కూడా శాశ్వతం. అందుకే అంటారు, ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మరూపంలో వింటూనే ఉంటాడని మన నమ్మకం. కథ ఇప్పుడు ఉత్కంఠభరితంగా పాతాళలోకానికి చేరుకుంది. అహిరావణుడు అనే మాయల మాంత్రికుడు రామలక్ష్మణులను అపహరించి బలి ఇవ్వడానికి తీసుకువెళ్లాడు. అతడిని చంపడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అతని ప్రాణం 5 వేర్వేరు దిశలలో 5 వేర్లేరు ప్రదేశాలలో వెలుగుతున్న 5 దీపాలలో ఉంది. వాటన్నింటినీ ఒకే ఒక్క క్షణంలో ఆర్పివేస్తే తప్ప అతను చనిపోడు. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎవరికైనా ఎలా సాధ్యం? ఈ అసాధ్యమైన సవాలును స్వీకరించడానికి హనుమంతుడు ఒక అద్భుతమైన, అసాధారణమైన రూపాన్ని ధరించాడు. అదే పంచముఖ హనుమంతుని రూపం. తూర్పున తన వానర ముఖంతో, దక్షిణాన ఉగ్ర నరసింహ ముఖంతో, పడమర గరుడ ముఖంతో, ఉత్తరాన వరాహముఖంతో మరియు పైకి చూస్తున్న హయగ్రీవ ముఖంతో ఒకేసారి 5 రూపాలతో ఒకే క్షణంలో ఆ 5 దీపాలను ఆర్పివేసి అహిరావణుడిని అంతమొందించాడు. ఇది కేవలం ఒక కళాత్మక రూపం కాదు, ఇది ఒక అద్భుతమైన దైవిక యుద్ధవ్యూహమన్మాట. సరే, మనమిప్పుడు ఈ అద్భుతమైన ప్రయాణం యొక్క ముగింపు దశకు చేరుకున్నాం. ఇప్పటివరకు మనం విన్న కథలన్నింటినీ ఒక్కసారి కలిపి చూస్తే హనుమంతుడి అసలైన శక్తి వెనక దాగి ఉన్న ఒక గొప్ప సత్యం మనకు అర్థమవుతుంది. ఈ కథలన్నింటినీ కలిపి చూస్తే ఒక అద్భుతమైన విషయం మనకు స్పష్టమవుతుంది. హనుమంతుని ప్రతి శక్తి వెనుక, ప్రతి రహస్యం వెనుక ఒక గొప్ప గుణం దాగి ఉంది. ఆ తమలపాకుల దండ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక, ఆ సింధూరం శరీరం అపారమైన భక్తికి నిదర్శనం, ఆ అమరత్వం ఒక తల్లి ఆశీర్వాదం యొక్క పదం, ఆ 5 ముఖాలు త్యాగానికి చిహ్నం. చివరికి అతన్ని బలహీనుడిని చేసిందనుకున్న ఆ శాపం కూడా అతని వినయానికి పునాది వేసింది. అంటే అతని శక్తి భౌతికమైనది కాదు, అది నైతికమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడు ఈ 7 గుణాల సమ్మేళనం. ప్రేమ, భక్తి, నమ్మకం, ఆశీర్వాదం, త్యాగం, వినయం మరియు అచంచలమైన క్రమశిక్షణ. ఇవే ఆయన అసలైన బలం. అందుకే ఆయన కేవలం పూజనీయుడే కాదు, మనమందరం అనుసరించదగినవాడు కూడా. ఇది మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. నిజమైన బలం అద్భుతాలు చేయడంలో లేదు, అది మన శీలంలో, మన వ్యక్తిత్వంలో ఉంటుంది. హనుమంతుడు కేవలం శక్తిమంతుడు కాదు, ఆయన సంపూర్ణుడు. అందుకే మనం ఆయన బలాన్ని కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తాం. ఈ ప్రాచీన గాథ మనందరినీ ఒక్కసారి ఆగి మన లోపలికి మనం చూసుకునేలా ఒక ప్రశ్న అడుగుతోంది. హనుమంతుడిలాగే బహుశా మనలో కూడా ఎన్నో అద్భుతమైన శక్తులు నిద్రాణమై ఉండవచ్చు. వాటిని వెలికితీయడానికి మన జీవితానికి కూడా ఒక నిస్వార్థమైన లక్ష్యం అవసరమేమో. మన లోపల దాగి ఉన్న ఆ శక్తిని మేల్కొల్పాల్సిన సమయం ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీరామ్! ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, వాటి వెనుక దాగి ఉన్న లోతైన అర్థాల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.